నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. పిఠాపురం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామం పవన్ కళ్యాణ్ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీలో చేరడానికి ముందే ఎన్వీఎస్ వర్మ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీకి గల కారణాలు, దాని వెనుకున్న వ్యూహాలు చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని ముద్రగడ గతంలోనే ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మ ఆయనను కలిశారని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ కాదని, రాజకీయ వ్యూహంలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఇటీవల కాలంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ముద్రగడ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పదునైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. వర్మ ముద్రగడల కలయికతో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ మరింత బలోపేతమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పిఠాపురంలో టీడీపీ జనసేన కూటమి మధ్య అంతర్గత విభేదాలు తలెత్తడం వర్మ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం లోపించడంతో టీడీపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్వీఎస్ వర్మ కూడా ఇదే కారణంతో టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ పరిణామం పవన్ కళ్యాణ్ కు మరింత ఇబ్బందికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఎన్వీఎస్ వర్మ రేపు ఉదయం 11 గంటలకు వైసీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. వర్మ చేరికతో పిఠాపురంలో వైసీపీ మరింత బలోపేతమవుతుందని, ఇది పవన్ కళ్యాణ్ కు పెద్ద సవాలని రాజకీయ పండితులు భావిస్తున్నారు. వర్మ అనుచరులు, ఆయన మద్దతుదారులు వైసీపీకి మారితే పవన్ కళ్యాణ్ అనుకున్నంత సులభంగా గెలవడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని ఏ విధంగా మారుస్తుందో, అయితే టీడీపీ జనసేన కూటమి దీనిని ఎలా ఎదుర్కొంటుందో కూడా వెయిట్ చేసి చూడాల్సిందే.